హలో ఎవ్రీబడి. మీ అందరికీ అయ్యప్ప స్వామి జననం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని తెలుసు. కానీ కొంతమందికి మాత్రమే అసలు ఎందుకు జరిగింది అని తెలుసు. ఈ వీడియోలో లెట్స్ టాక్ అబౌట్ దాట్. మహిష అనే అసురుణ్ణి చంపడానికి ఆ ఆదిశక్తి దుర్గగా అవతరించి అతన్ని సంహరించి మహిషాసురమర్దినిగా అవుతుంది. అయితే ఆ తర్వాత వాళ్ళ చెల్లి అయిన మహిషి తన సోదరుని మరణానికి చింతించి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగానే శివుడికి విష్ణువుకి పుట్టే అబ్బాయి వల్ల మాత్రమే తను సంహరించబడేలాగా ఒక వరం తీసుకుంటుంది. ఖచ్చితంగా తను ఈ వరం తీసుకున్నప్పుడు ఇద్దరు మగవాళ్ళకి అబ్బాయి పుట్టడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి తను ఇమ్మోర్టల్గా అవ్వచ్చు అనే ఇంటెన్షన్తో ఈ వరాన్ని కోరుకొని ఉంటుంది. కానీ అసురులు ఇలాంటి కోరికలు కోరిన ప్రతిసారి దేవతలు ఏదో ఒక ప్లాన్తో వాళ్ళని అవుట్స్మార్ట్ చేస్తారు. దానిలో భాగమే ఈ మోహిని అవతారం. మోహిని విష్ణువు అవతారం. రాక్షసులకి అమృతం చిక్కకుండా ఉండాలంటే వాళ్ళని సమ్మోహిస్తే చాలు. కానీ ఇక్కడ మోహిని శివుణ్ణి కూడా మెస్మరైజ్ చేస్తుంది. ఎందుకు? అలా వాళ్ళ కలయిక జరిగి అయ్యప్ప స్వామి పుట్టాలని. అలా వాళ్ళు కలిసినప్పుడు అయ్యప్ప స్వామి పుడతాడు. ఇదే ఆయన జననానికి మూల కారణం. ఎందుకంటే ఆయన పెద్దయ్యాక మహిషిని చంపాలి కాబట్టి. అది ఆయన చేసి వరల్డ్లో పీస్ని రీస్టోర్ చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం. థ్యాంక్ యూ.